అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైకోర్టు అక్షింతలు వేయడంతో శ్రీవారి పరకామణి కేసు విషయంలో స్పీడ్ పెంచారు దర్యాప్తు అధికారులు. తిరుమలలో సిఐడి డీజీ రవిశంకర్ బృందం పర్యటిస్తోంది. శ్రీవారి పరకామణి దొంగతనం కేసులో విచారణను స్పీడప్ చేశారు. హైకోర్టు ఆదేశాలతోటి పరకామణి కేసు సిఐడికి అప్పగించారు. శ్రీవారి హుండీ లెక్కించే పరకామణిలో చోరీ చేసిన రవి అక్రమాస్తులను టీటీడీకి రాసి లోక్ అదాలత్లో కేసు రాజీ కుదుర్చుకోవడంపై తిరిగి దర్యాప్తు మొదలుపెట్టారు. లోక్ అదాలత్ ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది. పరకామణి కేసు రికార్డులను పరిశీలించింది సిఐడి బృందం. పెదజీయర మఠం క్లర్క్గా ఉన్న రవికుమార్ అనే వ్యక్తి 2023 ఏప్రిల్ 29న తిరుమల పరకామణిలో చోరీ చేస్తుండగా టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాలు పట్టుకున్నాయి. రవికుమార్ తన లోదుస్తుల్లో దాచిన డాలర్ల కట్టను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు రవికుమార్పై చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్లో రాజీ చేశారు అప్పటి అధికారులు. పరకామణిలో రవికుమార్ చోరీలకు పాల్పడడం తొలిసారి కాదని, గతంలో కూడా అనేక సార్లు దొంగతనాలు చేసి 100 కోట్లు కొట్టేశాడన్న ఆరోపణలున్నాయి. రవికుమార్ చోరీల వెనుక టీటీడీ అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. దీంతో లోక్ అదాలత్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు పరకామణి వ్యవహారంపై సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిఐడి డీజీ రవిశంకర్ రంగంలోకి దిగారు.